తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాలలో ఈరోజు జరగవలసిన రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎడ్లబండి పోటీలకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ దగ్గరుండి మరి బరిని ఖాళీ చేయించారు. స్టేజ్లను అలాగే ఎద్దుల కోసం రైతుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. సౌభాగ్య లేఅవుట్లో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 50కి పైగా ఎడ్లబండ్లతో వచ్చారు. ఇటీవల వడ్సిలేరులో జరిగిన ఎడ్లబండులు అలాగే గుర్రపు పరుగు పందాల అనంతరం గత వారం రోజులుగా రైతులు గాడ్లలో ఎడ్లకు తర్ఫీదిస్తున్నారు. అయితే ఇప్పుడు పోటీలు లేవని అర్జెంటుగా బరిని ఖాళీ చేయాలని చెప్పడంతో ఎడ్లను ఒక్కసారిగా ఎట్లా తీసుకెళ్లాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన లాస్ట్ వారం క్రితం ఒరిజినల్ పందాలుగా మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట. 18వ తారీఖు గాడాల్లో పందాలు ఉన్నాయి, మీరు అందరూ అంటే తప్పనిసరిగా అంటే మేము వచ్చాం. మాకు భోజనాలు గట్టి అన్ని బానిచ్చారు, నిన్నటిదాకా బానిచ్చారు. ఈ ఆరు 10 ఏళ్ళ పోయి మమ్మల్ని మీరు వెళ్ళిపోండి గట్టని పోలీస్ ఫోర్స్ గట్ట వచ్చి వెళ్ళిపోండి గట్టని ఎడ్లు ఇప్పమంటున్నారు. మేమంటే మాకు వెహికల్ గట్ట కావాలి తాగాం. అయితే ఇంత దారుణంగా మరి ఎప్పుడు ఎడ్ల పందాలు ఆపుతుంది తెలదు. మీరు మాకు గత 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు బట్టి నేను ఎడ్ల పందాలు ఉన్నాను, కానీ ఎప్పుడు ఎడ్ల పందాలు ఆపుతుంది తెలదు. రైతే రాజు అంటారు ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి. రైతుని ఇవాళ కొడతారు రేరు ఎడ్లు మేపుకున్న వాళ్ళు అందరినీ. అంతే అలా ఉంటుంది. నేను 2 ఏళ్ళు తీసుకొచ్చాను. నీళ్ళు ఇస్తాం, అన్నీ ఇస్తాం, సైపాలు చేస్తాం, భోజనాలు పెడతాం అని తీసుకొచ్చారండి. ఇవాళ ఒక్క కమిటీ వారు ఎవరు కాపాడుతుంది, పోలీసులు వచ్చి మమ్మల్ని కొడతా సిద్ధపడుతున్నారు. అది గాడార ఎందుకు ఆపేశారు? పంచాయతీ జరగదు, పర్మిషన్ లేదండి. 20 నిమిషాలు ఖాళీ చేయమన్నది ఈయన సంఖలో పెట్టి పోయి ఏంటండి 20 నిమిషాలు ఖాళీ చేయాలంటే బ్యాగ్ కట్టుకుని చిన్నపాడు ఎక్కేస్తాం అనుకుంటున్నారు ఏంటండి. వచ్చేది జరిగిందండి, అక్కడ ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకు వచ్చింది అది కమిటీ వాళ్ళు చెప్పాలి. మాకు కమిటీ వాళ్ళు ఎవరు కాపాడతలేదు. ఎండపాడిని తీసుకొచ్చాయండి, నెల్లూరు నుంచి వచ్చినాయండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయండి ఎడ్లు. ఎన్ని జాతులు ఉంటాయి? 50 జాతులు ఉంటాయండి మొత్తం. వాళ్ళు పట్టిది ఏమో అర్థం కావట్లేదు. ఎళ్ళమో సిఐపిని దింపేసారు, మా రైతులు కొడతా ఖాళీ చేసి 20 నిమిషాల్లో ఖాళీ చేసి సంకలు పెట్టిపోయండి. అలా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.